అన్నా జై తెలంగాణ. ఈరోజు మన గ్రామానికి విచ్చేసినటువంటి మన బాల్కొండ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మన గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే అన్నగారికి ఇంత పెద్ద ఎత్తున మహిళా తల్లులు సోదరి సోదరిమణులు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినందుకు ముందుగా మహిళలందరికీ మా పార్టీ తరఫున మా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నేటి ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్షన్లు వచ్చినాయి. చాలా మంది వస్తున్నారు, నిన్న మొన్న అంతకుముందు వస్తున్నారు, ఏదో ఏదో చెప్తున్నారు, ఇది చేస్తాం అది చేస్తామని. చేస్తామని చెప్పడం కాదు, చేసి చూపించిన ఇయ్యాల మనం కూర్చున్న రోడ్డు కూర్చున్నది కూడా మన అన్నగారు అప్పటిలో జీవో జారీ చేసుకొచ్చి పోసిన రోడ్డు మీద మనం కూర్చున్నామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనం ఒకసారి గతంలోకి వెళ్తే ఆ ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతుల తరఫున రైతు బంధు ఇస్తుంది, మనకు సాగునీరు కరెంటు కష్టాలు అన్నీ తీరిపోయినాయి. ఇంతకుముందు ట్రాన్స్ఫర్లు కాలిపోవడం, మోటార్ కాలిపోవడం, లైన్ పట్టుడు, మోటార్కి ఇంత వసూలు చేసి మనం రిపేర్ చేయించుకున్న సందర్భాలు మనకు అందరూ గుర్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు నాణ్యతతో కూడుకున్న కరెంటు ఇవ్వడం ద్వారా మోటార్లు కాలిపోవడం ఆగినాయి, ట్రాన్స్ఫర్లు కాలిపోతలేవు. ఇదంతా మనం తెలంగాణ సాధించుకున్నాక మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘనత అని ఈరోజు రైతుల తరఫున సగర్వంగా చెప్తున్నాను. చేసే ముందు ఆ పార్టీలు ఇంతకుముందు ఏం చేసినాయి, ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తాయని ఒకసారి మనము గుర్తు చేసుకోవాలా. నాటి ప్రభుత్వాలు మనము ఆర్మూరు బాల్కొండ 2 నియోజకవర్గాల రైతులము 6 కాలం పండించిన పంటను ఒక అధికారి ద్వారా ఒక ఒప్పందం చేసుకున్నాం. అయితే అప్పుడు ఆ ఒప్పందం ఫెయిల్ అయి 1200 రూపాయల కాడికి మా రైతులకు వచ్చినాయి. మిగతా 300 రూపాయలు బాకీ ఉండే ఎర్రజొన్న రైతులు, మిగతా 300 రూపాయలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పటి నాయకుల చుట్టూ నేనైతే ఒక 50-100 సార్లు తిరిగాను. తిరిగి మనకు ఇదే అడ్డాల 2009 ఎలక్షన్లో మనం పండించిన ఎర్రజొన్నల పైసలు అడిగితే పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేపించి ఒక్కొక్కరిని గుద్దుకుంటా జీలో వాడేసుకొని పోయిన సందర్భాలు మీ అందరూ గుర్తే ఉన్నాయి. అప్పుడు ఇదే తల్లులు ఇదే సోదరి మళ్ళు మా పిల్లల్ని ఎత్తేసుకపోతారు, పంట పండించిన పైసలు అడగడం తప్ప ఎట్లా వేసుకపోతారని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి మంగళసాపు అడ్డం ఉండి ఆ రోజు నన్ను పోలీస్ స్టేషన్ పోకుండా ఆపిన ఘనత ఇక్కడ మహిళలందరికీ దక్కుతుంది. అలాంటి సంఘటనలు చూసిన ప్రభుత్వాలు ఉన్నాయి. మళ్ళొక ప్రభుత్వం వచ్చింది, అప్పుడు అనిల్ గెలిచిండే పీఆర్ నుంచి కాంగ్రెస్ విలీనమైన తర్వాత మళ్ళీ వెళ్ళినాం. అన్న ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది, అదంతా పక్కన పెట్టేసి మాకు ఖచ్చితంగా రైతు ఎర్రజొన్నల పైసలు కావాలని చెప్పేసి పోతే ఆయన ఏమన్నా తెలుసా, శ్రీధర్ మీరు చెప్పిన విషయాన్ని నేను 10 సార్లు తీసుకెళ్ళినా, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర తీసుకెళ్తే అపాయింట్మెంట్ దొరకలేదు, సీఎం ఇస్తలేడు. 10 సార్లు మాట్లాడితే ఒక్కసారి అపాయింట్మెంట్ దొరికి సిస్టమ్ ఒప్పుకోదు అనిల్, అది నా చేతులు లేదు, ఢిల్లీలో సోనియమ్మ స్పెషల్ జీవో జారీ చేస్తేనే ఇస్తుంది అని చెప్పేసి చెప్పిండు. ఈ మన పంట పండించిన పైసలు మనకి ఇవ్వడానికి ఢిల్లీ పర్మిషన్ కావాలా, మనకు ఢిల్లీ పర్మిషన్ కావాలా? అప్పుడే ఫిక్స్ అయినా నేను మీ ఢిల్లీలో ఉన్న మీ పెత్తనం ఇక్కడ నుంచి నడనీయము, తెలంగాణలో అడ్మిన్ ఉన్న మన కేసీఆర్ ప్రభుత్వం నేర్చుకుంటామని శపథం చేసి మనం ఆ రోజు 2009 తర్వాత 2014లో అన్నగారిని గెలిపించుకున్నాం. అన్నగారు కూడా వినియోగించుకున్నాం. మన రైతాంగం తరఫున
విన్నవించుకున్న గెలిచిన 2.5 నెలల లోపు మన ఆర్మూర్ పాల్గొన్న రైతాంగానికి 10.5 కోట్లు విడుదల చేసి మన రైతాంగానికి మొత్తం మేలేసిందని చెప్పేసి చంద్రబాబు గుర్తు చేస్తూ ఉంటున్నా. అలాగే అది కాకుండా మన రైతాంగం తరఫున ఇంకా చేసినవి చాలా ఉన్నాయి, ఇంకా చేసేటివి కూడా కొన్ని ఉన్నాయి. మీరు గమనించాలా, ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి, మా పార్టీ ఏం చేసిందని చెప్పేసి. ముఖ్యంగా మన రైతాంగంకు చేసే సేవ ఏనలేని సేవ ఉన్నది. జాగ్రత్త సుమ, కరెంట్ ఇవ్వాలన్నా ఢిల్లీ పర్మిషన్ కావాలా, ఒక స్పెషల్ జీవో తీసుకురావాలన్నా ఢిల్లీ పర్మిషన్ కావాలా. మనం ఢిల్లీ పర్మిషన్ పోవద్దు, మన తెలంగాణ పర్మిషన్ పోదాం, తెలంగాణ పార్టీని గెలిపించుకుందాం. ఏ అవసరం ఉంటే అది రాత్రి జీవో తీసి మనకు పంచే ప్రభుత్వం మన ముందుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. పూటకొక పార్టీ మారే వాళ్ళు పూటకొక మాట చెప్తారు. అలాంటి వాళ్ళని మీరు నమ్మడానికి లేదు. ఈ రోజు టికెట్ రాకపోతే ఇంకో పార్టీ, ఇంకో పట్ల టికెట్ రాకపోతే ఇంకో పార్టీ, ఇప్పటి వరకు 4 పార్టీలు మార్పి 400 అబద్ధాలు ప్రచారం చేస్తూ మన అన్నగారిని భవనం చేయడానికి వచ్చినాడు. అతనికి సేవ ముఖ్యం కాదు, అతని సొంత ప్రయోజనాలే ముఖ్యము. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరంతా మనం ఎంతో రైతులకు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలా, ఓటేసి మన సత్తా చాటాలా, ప్రశాంత్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. రమేష్ అన్న గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మనకి వచ్చేసినటువంటి మన బాల్కొండ ప్రదాత వేముల ప్రశాంత్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మనము గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మన అన్నను గెలిపించుకుంటూ వస్తే మనను ఒక అభివృద్ధి పదంలో అమెరికాలో ఉన్నట్టుగా మన ఆర్థిక స్థితిని మెరుగుపరిచి మనందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మన వేముల ప్రశాంత్ అన్నది. ఈసారి కూడా మన అన్నకు ఓటేసి మన ప్రశాంత్ అన్నని గెలిపించుకుందాం. ఎందుకంటే మొన్న మన ఊర్లో 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న తార్ రోడ్డు ఒక 15 రోజులలో కంప్లీట్ చేసిండు మన అన్న. అట్లాగే సీసీ రోడ్లు కూడా మన ఊర్లో బ్రహ్మాండంగా జరిగినాయి. మరియు మిషన్ భగీరథ వాటర్ చాలా పుష్కలంగా వస్తుంది. నీటి కొరత లేకుండా మన గ్రామంలో అనేక సమస్యలను పరిష్కరించి మన గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడు. కనుక మనమందరం కారు గుర్తు కోటేసి మన ప్రశాంత్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలకు కృతజ్ఞతలు. నా దైవ సమానులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరియు మహిళలకు మరియు వివిధ కుల సంఘ సభ్యులకు మరియు యువకులకు మరియు నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు లక్ష్మారెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఆసాకొత్తూరు గ్రామంలో 10 సంవత్సరాల కింద చూసినట్టయితే, ఇప్పుడు చూసినట్టయితే మన 10 సంవత్సరాల కిందట మన గ్రామానికి 5 నుంచి 6 సీసీ రోడ్లు ఉండే. ఇప్పుడు మన గ్రామంలో వీధిన సీసీ రోడ్లు అయినాయంటే అది ప్రశాంత్ అన్న గారి యొక్క ఘనత అని తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ఇంద్రమ్మ కాలంలో, ఒడ్డరి కాలంలో మొత్తానికి ఒకే ఒక సీసీ రోడ్ ఉండే. ఇప్పుడు అక్కడకు వెళ్ళినట్టయితే ప్రతి గల్లీకి ఒక సీసీ రోడ్ అయిందంటే మా ప్రశాంత్ అన్న గారి కోరిక, ప్రశాంత్ అన్న గారి యొక్క దయ. అంతేకాదు మా ఆసాకొత్తూరు గ్రామంలో ప్రశాంత్ అన్న రాకున్న ముందు 200 కాడికి 183 పెన్షన్లు ఉండే. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి అన్న వచ్చినాక 2016, 4016, 1090 పెన్షన్లు వచ్చినాయంటే అది ప్రశాంత్ అన్న గారి యొక్క మన ఆసాకొత్తూరు మీద ఉన్న ప్రేమ అని తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రచారంలో భాగంగా మేము ఒడ్డరి కాలనీ, ఇంద్రమ్మ కాలనీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మ వాళ్ళ ఇంట్లో మిషన్ భగీరథ వాటర్తో చెట్లకు కూరగాయలు పండిస్తుంది. అమ్మ ఇప్పుడు మీ ఇంద్రమ్మ కాలంలో, ఒడ్డరి కాలంలో నీళ్ళు ఎలా ఉంది అమ్మ అంటే ఆమె చెప్తుంది, 9 సంవత్సరాల కిందడు మా ఆసాకొత్తూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి వెళ్ళి వారం రోజులు ఒక్కొక్కసారి బిందెలు పట్టుకొని ధర్నా చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటి సమస్య లేదు. ప్రశాంత్ అన్న గారి దయ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల మా ఇంద్రమ్మ కాలంలో, ఒడ్డరి కాలంలో 24 అవర్స్ వాటర్ రావడం కాక మాకు సరిపోకుండా మళ్ళీ ఇంకా కూరగాయలు కూడా పండిస్తున్నామని ఆ అమ్మ ప్రశాంత్ అన్న గారికి, కేసీఆర్కి జీవితాంతం రుణపడి ఉంటాము అని ఆ అమ్మ చెప్పడం మాకు చాలా సంతోషం వేసింది. సోమత ఉన్నవారు అక్కడ నుంచి డెడ్ బాడీ తెచ్చుకున్నందుకు ఇక్కడ తెచ్చుకొని దహన సంస్కారాలు చేయడం జరిగింది. అదే డబ్బులు లేని వారు అక్కడనే అదే దేశంలో దహన సంస్కారాలు చేయడం జరిగింది. కానీ మన గ్రామంలో ఒడ్డెర కాలంలో రామరెడ్డి అతను
ఇజ్రాయిల్లో చనిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు వెళ్ళని దగ్గరికి లేదు, మొత్తం మంది దగ్గరికి వెళ్ళిళ్ళు. లాస్ట్కి వస్తే వాళ్ళకి ఏమని చెప్పినంటే 6 లక్షలు ఖర్చు అవుతుంది అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి అని చెప్పినారు. అప్పుడు వేరే వాళ్ళు మంత్రి గారి దగ్గరికి పోతే మన సహాయం జరుగుతుంది కావచ్చు, మీరు వెళ్ళి కలండి అని చెప్పగానే మాకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు మేము అన్నగారితో మునుగోడు ఎలక్షన్లో ఉన్నాము, మాకు ఫోన్ రావడం జరిగింది, ఇట్లా ఉంది అన్నగారితో చెప్పండి అనగానే నేను అక్కడనే మునుగోడు ఎలక్షన్లో అన్నగారికి చెప్పిన ఒక మాట, అన్న మా ఆసకొత్తూరు గ్రామంలో ఈ విధంగా ఉంది అనగానే అన్నగారు వెంటనే స్పందించి నువ్వు ఎమర్జెన్సీలో అక్కడికి వెళ్ళి ఆ డాక్యుమెంట్లని తీసుకొచ్చి నా దగ్గరికి రా అని చెప్పినాడు. నేను అదే రోజు అక్కడికి వెళ్ళి కొత్తూరుకు వచ్చి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లని తీసుకొని మళ్ళీ మునుగోడు ఎలక్షన్లకు బయలుదేరినాను. అక్కడ అన్నకు ఆ డాక్యుమెంట్లు ఇవ్వగానే ముఖ్యంగా మన బాల్కొండ కాన్స్టిట్యున్సీ ప్రజలు బాధపడద్దని ఆ మునుగోడు ఎలక్షన్లు ఇడిసబెట్టుకొని హైదరాబాద్కి వెళ్ళి అది అక్కడ ఇండియన్ ఎంబసీ ఉంటుంది అక్కడికి మొత్తం ఈ అన్నగారు ఫ్యాక్స్ ద్వారా పంపించి మాట్లాడడం జరిగింది. అది జరగగానే 3 రోజుల్లో వాళ్ళకు డెడ్ బాడీ రూపాయి ఖర్చు లేకుండా ఆంబులెన్స్తో సహా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటికాడ తెప్పించి ఇప్పించిన బాధ్యత మన ప్రశాంత్ అన్న గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. అంతేకాదు చిట్టాపూర్ రోడ్డు విషయం వస్తే ఎందరో మా నాయకులు చెప్పినారు, 4 సార్లు చిట్టాపూర్ రోడ్డు విషయం మాట్లాడి గెలిచినారు, కానీ ఒక్కళ్ళు కూడా దాన్ని ఊసే ఎత్తలేదు. అలాగే ఈరవర్తి అనిల్ గారు చెప్పినారు చిట్టాపూర్ రోడ్ని పోయిస్తానని గెలిపియండి, తర్వాత మీకు రోడ్డు పోయిస్తున్నాడు, ఆయన కూడా వట్టిగా చేసిండు. కానీ ప్రశాంత్ రెడ్డి అన్నకు మనం ఒక్కసారి కూడా ఎలక్షన్లో మాట ఇవ్వలేము. కానీ ప్రశాంత్ రెడ్డి అన్నకు గెలిచిన తర్వాత ఒక 1 year తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ పిలుచుకొని మీకు మీ ఆసకొత్తూరు గ్రామంలో ఒక పెద్ద పని ఉంటే చెప్పండి అది చేస్తా అని చెప్పినాడు. అప్పుడు మేము చెప్పినాము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, అన్న మాకు చిట్టాపూర్ రోడ్డు చిరకాల కోరిక మా ఆసకొత్తూరు గ్రామస్తులది, ఆ చిరకాల కోరిక మాకు నెరవేరిస్తే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అన్న చెప్పగానే వెంటనే 6 నెలల్లోనే దాన్ని శాంక్షన్ చేసి మరి ఆ డాంబర్ రోడ్ చేయించిన ఘనత మన ప్రశాంత్ రెడ్డి నాకు దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఆసకొత్తూరు గ్రామానికి విచ్చేసిన మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. నేను ఎక్కువ మాట్లాడను, ఏంటంటే మా మారుతినగర్ లోపల మా మారుతినగర్ 1984లో ఇందిరమ్మ అప్పుడు ఇండ్లు ఇచ్చి మర్చిపోయారు. ఎలాంటి అభివృద్ధి లేదు, ఒక రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఏం లేదు. 2009 లోపల అప్పుడు కాంగ్రెస్ సహాయం లోపల ఒక 8 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మధ్యలో ఒక్కటే రోడ్ వేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపల 35 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి మా మారుతినగర్కు అన్ని వైపుల సిసి రోడ్లు కేటాయించిన ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అన్న మా ఒడ్డెర కాలనీకి మా ఒడ్డెర సంఘానికి ఒక 6 లక్షలు ఇచ్చినందుకు, మరి అదేవిధంగా బంజారా సంఘానికి బంజారా భవన్ మంజూరు చేసినందుకు నీకు ధన్యవాదాలన్నా. అదేవిధంగా కొంచెం మా మారుతినగర్ కొంచెం ఎప్పటి నుంచో వెనుకబడి ఉన్నటువంటి కాలనీ అన్న, దాని మీద దృష్టి ఉంచి ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఒకవేళ మీకు వీలైతే గ్రామ పంచాయతీ చేస్తే మీకు ఇంకా రుణపడి ఉంటామన్నా. అదేవిధంగా మాకు కొన్ని ఏదంటే సిసి రోడ్లు కొన్ని డ్రైనేజ్ ఎలక్షన్లో భాగంగా మన గ్రామానికి ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మా దైవ సమానులు ప్రశాంత్ అన్న గారికి స్వాగతం అన్న. 10 సంవత్సరాల క్రితం మన గ్రామం ఎట్లుండేనో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్ని పెన్షన్లు వస్తుండే. అప్పుడు కాంగ్రెస్ హయాంలో 170 మందికి పెన్షన్లు వస్తుండే 200 రూపాయలు. కానీ ప్రశాంత్ అన్న వచ్చిన తర్వాత 1000 మందికి పెన్షన్లు చేసిండు. బీడీ కార్మికులకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్ లాగా 1000-1200 పెన్షన్లు మరి ప్రశాంతన చేయడం జరిగింది. మరి అదేవిధంగా మిషన్ భగీరథలో భాగంగా 2 వాటర్ ట్యాంకులు అన్నగారిని ఒకటే రిక్వెస్ట్ చేయగానే మిషన్ భగీరథలో భాగంగా 2 వాటర్ ట్యాంకులు ఇచ్చిండు. మారుతినగర్కు పైప్ లైన్ కూడా లేదనంటే పైప్ లైన్ ప్లస్ వాటర్ ట్యాంకులు ఇవి మంజూరు చేసిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ నూతనంగా కట్టుకున్నాం. ఇంతకుముందు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎట్లుండే మీరు అందరూ చూసారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎట్లయింది. అలాగే మెట్ల చిట్టాపూర్ రోడ్డు, మరి మనం ఇక్కడ కూర్చున్న రోడ్డు, మరియు గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి చేశాడు మన ప్రశాంత్ అన్న.
నా కోరిక ఒకటే, ఇప్పుడు ప్రశాంత్ అన్న గారిని మరి భారీ మెజారిటీతో గెలిపించి మరి మళ్ళా మనము ఎమ్మెల్యేగా గెలిపించి మళ్ళా మంత్రిని చేసుకొని ఇంకా అభివృద్ధి పనులు చేసుకోవాలని నేను ఆశిస్తున్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే. 23 ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరియు మన గ్రామ మహిళా సంఘాల అక్క చెల్లెళ్లకు, తల్లులకు, అన్ని గ్రామాల నుంచి నాయకులకు, గ్రామస్తులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నగారు వచ్చిన తర్వాత మన గ్రామం ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన గ్రామంలో ఇంతకుముందే సీసీ రోడ్లు చాలా తక్కువగా ఉండే, అయినప్పటికీ అన్న మాకు 5 సంవత్సరాల్లో 80 లక్షల సీసీ రోడ్లు ఇచ్చి గ్రామంలో సుందరీకరణకు అలంకరణ ప్రాయంగా తయారైందన్న. ఇంకా అక్కడ కొన్ని మిగిలి ఉన్నాయి అంతే తప్ప మారుతీనగర్ కాలనీలో ఇంతకు ముందు అసలు అభివృద్ధికి నోచుకోలేదు. అట్లాంటి కాలనీలో 35 లక్షలతోటి అభివృద్ధి చేసినామన్నా, అయినా సగం వరకే అయినాయన్న. ఆ కాలనీ మీద దయ ఉంచి మురికి కాలువలు, సీసీ రోడ్లు పూర్తి మొత్తంలో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానన్న. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్లు వస్తున్నాయి. కొంతమందికి దురదృష్టవశత్తు వయసు ఉన్నా కానీ ఒక 7-8-10 మందికి మిగిలిపోయినాయి. మిగతా ఒక 20-30 మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. వారికి కూడా తొందరలోనే ఇప్పిస్తే వారికి పుణ్యం చేసిన వాళ్ళం అవుతామన్నా. వాళ్ళని చూసినప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుందన్న. అంతేకాకుండా రేషన్ కార్డులు కూడా రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా రోజుల సంది వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఈ ఎలక్షన్ కాగానే ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరికి మాట ఏం జరిగిందన్న. అట్టి కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలన్న. పేద సాధవాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వారికి అర్హులైన వారికి కార్డులు అందజేయాలన్నా. చెప్పుకుంటూ పోతే వేరే ప్రభుత్వాలు ఎన్నో మోసాలకు గురి చేసి మనం రైతులకైతే 24 గంటల కరెంట్ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే ఏ టైంకి పోయి పారించుకున్నా మనకు పన్ను చక్కదిద్దుకొని వెళ్ళేస్తున్నాం. ఏ భార్యకు కానీ తల్లి పిల్లకి ఎటువంటి నొప్పి ఇవ్వకుండా. ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే తెల్లందాకా 3 గంటలు, పొద్దున్నాక 4 గంటలు వస్తే అందులో 18 సార్లు పోతుండే వస్తుండే. పెండలీలు కలిపిపోసి కాలంది వరకు మళ్ళా కరెంటు పోతుండే. ఫుట్బాల్ కాడికి నీళ్ళు దిగిపోతే మళ్ళీ ప్యాకింగ్ తో టైట్ చేసి ఎక్కేసరికి మళ్ళా కరెంటు పోతుండే. అసలు కష్టాలు ఎన్నో చూసిర్రు. నోట్లే బ్యాటరీ పెట్టుకొని ఎందరో పారిచ్చి చెద్దరు పట్టుకొని పోయి సైకిల్ మీద పోయి పన్న రోజులు ఎన్నో ఉన్నాయి. ప్రతి తల్లికి తెలుసు, ప్రతి రైతన్నకు తెలుసు. అటువంటి కష్టకాలం నుంచి రైతుల్ని రిమోట్ తోటి చాలు చేసుకొని పండించుకునే కాలం దాకా వచ్చింది. ఇప్పుడు మనకు అవసరం సేపు వాడుకొని తర్వాత వదిలేసుకునేటువంటి సిస్టమ్ తయారు చేసి పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. కావున మనమందరం రైతులం ఎల్లవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి వెన్నుదండగా ఉండి ఇటువంటి నాయకుడిని మనం ముందుకు తీసుకుపోవాలా. ఎందుకంటే కేసీఆర్ గారికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రశాంత్ అన్న గారిని మళ్ళోసారి మనం గెలిపించుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఇంతమందిలో వడ్డీయడానికి మనకు కావాల్సినటువంటి వారు 4గురినే పెడితే మనం చూసుకుంటా ఏ మూలకు ఉన్నాయని కూడా లడ్డు తీసుకొచ్చి మనకు పక్కా వేస్తాడు ఈ బంతిలో. అదేవిధంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ పేరొందినటువంటి నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ గారి వద్ద నమ్మిన బంటు కాబట్టి మనకి ఎటువంటి కష్టకాలంలోనైనా పనులు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి 30వ తారీఖు నాడు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి బలమైనటువంటి బంపర్ మెజార్టీతో ప్రశాంత్ అన్న గారిని అసెంబ్లీకి పంపిస్తే మళ్ళా తిరిగి కానుకగా మనకు ప్రశాంత్ రెడ్డి గారిని మంత్రివర్యులుగా చేసి కేసీఆర్ గారు మన ముందుస్తారని చెప్పేసి మనందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా మన గ్రామానికి వచ్చినటువంటి మన బాల్కొండ టైగర్ వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, అలాగే పెద్దలకు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, యువకులకు మరియు ముఖ్యంగా మా మహిళా అక్క చెల్లెళ్లకు, నా మాతృ సమానులైన తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారములు. మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. అందులో భాగంగా మనము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రతి ఒక్కటి చాలా ఉన్నాయి. మన బాల్కొండ ప్రశాంత్ అన్న గారు మంచి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇటువంటి నాయకుడిని మనము మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ నెల 30న జరగబోయే ఎన్నికలలో కారు గుర్తు 3వ నంబర్ మీద బుద్ధి 3వసారి గెలిపించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పించిన మా గ్రామస్తులకు, పెద్దలకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ జై. వేదిక మీద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు
రాష్ట్ర నాయకులు, ఈ గ్రామం ముద్దుబిడ్డ గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారికి, అట్లాగే గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పార్టీ శాఖ అధ్యక్షులకు, ఇతర పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక కింద ఉన్నటువంటి కూడా పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, పేర్లు చెప్పట్లేదు, ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అలుగుతున్నారట. అందరికి కూడా పేరు పేరున నాయకులకు, కార్యకర్తలకు, అట్లనే ఇవాళ ఆసకొత్తూరు గ్రామంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, అన్ని కుల సంఘాల సభ్యులకు, యువ కిషోరాలకు, నాకు వలబట్టి స్వాగతం పలికినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది అన్నలకు, నాకు గొర్రె గొంగడి ఇచ్చినటువంటి నా యాదవ సోదరులకు, కుర్మ యాదవ సోదరులకు, అందరికంటే ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకు, తల్లులకు, వెనకాలన్న వారికి, రైట్ సైడ్ ఉన్న వారికి, ముందున్న వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. మొన్ననే ఒక నెల క్రితం వచ్చిన నేను, అయినా సరే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నా బాధ్యతగా మీ ఆశీర్వాదం తీసుకోవటానికి, మీ దీవెనలు తీసుకోవటానికి ఇవాళ ఆసాకొత్తూరు గ్రామంలో మీ ముందు వచ్చి నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అయితే 10 సంవత్సరాలుగా ఆ భగవంతుడి దయ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల ఈ ఆసకొత్తూరు గ్రామానికి అక్షరాల 51,17,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అయితే చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. 1,33,00,000తోటి సీసీ రోడ్లు చేసుకున్నాం. అట్లనే మిషన్ భగీరథ 1,30,00,000 ఖర్చు చేసుకున్నాం. చెరువుల కోసం 1,16,00,000 ఖర్చు చేసుకున్నాం. స్కూల్లో 26,00,000 ఖర్చు చేసుకున్నాం. గ్రామ పంచాయతీ భవనానికి 13,00,000 ఖర్చు చేసుకున్నాం. శ్మశాన వాటికకు 12,00,000 చేసినాం. లైబ్రరీ కమ్ స్టడీ రూమ్ 8,00,000. పిఎస్సిఎస్ ఫర్టిలైజర్ గోదాం 6,00,000 మంజూరు చేసినాం. ఇట్లా మెట్ల చిట్టాపూర్ రోడ్డు, ఇట్లా అనేక మీ గ్రామంలో నుండి పోతున్నటువంటి భీమ్గల్ రోడ్డు, డబుల్ రోడ్డు, అది కూడా రెన్యువల్ 2 సార్లు చేసుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసుకోవడం జరిగింది. మీరు అడిగినటువంటి అన్ని కుల సంఘాల భవనాలు ఇచ్చినాం. మొత్తం మీరు అడిగినటువంటి గంగపుత్ర సంఘంకు ఇచ్చినాం. ఎస్టీ కాలనీలో ఇచ్చినాం. అట్లానే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాం. మల్లన్న గుడి వద్ద కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాం. మాల కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాం. మాదిగ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాం. మళ్ళీ సపరేట్గా పద్మశాలి సంఘానికి ఇచ్చినాం. గురడ్రెడ్డి సంఘానికి ఇచ్చినాం. గౌడ సంఘానికి ఇచ్చినాం. యాదవ సంఘానికి ఇచ్చినాం. యాదవ పెద్ద సంఘానికి ఇచ్చినాం. వడ్డెర జాతీయ సైన్య సంఘానికి ఇచ్చినాం. విశ్వబ్రాహ్మణ సంఘానికి ఇచ్చినాం. కుమ్మరి శాలివాన సంఘానికి ఇచ్చినాం. నవయువ సంఘానికి ఇచ్చినాం. గంగపుత్ర 1కి ఇచ్చినాం. గంగపుత్ర 2కి ఇచ్చినాం. గంగపుత్ర 3కి ఇచ్చినాం. అట్లనే గంగమ్మ గుడి దగ్గర గ్రిల్కు అదనపు పనులకు ఇచ్చినాం. గౌడ సంఘం చెప్పినాం. యాదవ సంఘం కూడా చెప్పినాం. అట్లనే యాదవ పెద్ద సంఘంకి ఇచ్చినాం. సేవాలాల్ ఒడ్డెర సంఘంకి ఇచ్చినాం. అట్లనే లంబాడాల కాలనీలో సేవాలాల్ పీజ్ భవనం కూడా ఇచ్చినాం. ఇట్లా ఇదే కాకుండా ముస్లిం శ్మశాన వాటికకు 5 లక్షలు ఇచ్చినాం.
ఇట్లా 1,40,00,000 రూపాయలతోటి మన గ్రామంలో వివిధ సంఘ భవనాలకు వివిధ కులాలకు ఇవాళ మీరు అడిగిన అన్ని మంజూరు చేసుకున్నామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళలో డ్రైనేజ్ లైన్ తీసుకొని పోవాలి, బయటకు తీసుకుపోవాలని అడిగినారు. అట్లనే ఒక 2 లింక్ రోడ్లు అడిగినారు. ఒకటి ముదిరా సంఘం నుంచి ఎటు పోతుంది, ఒకటి ఇంకోటి మంగళ అన్నది అదొక 2 లింక్ రోడ్లు అడిగినారు. అట్లే మారుతి నగర్లో ఇంకా కొన్ని సీసీ రోడ్లు కావాలి, మోరీలు కావాలని అడిగినారు. అట్లనే గ్రామంలో కూడా ఇంకేమైనా మిగిలితే తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకుంటామని చెప్పి మీ అందరికి మనం చేసుకుంటా ఉన్నాం. 91 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం, 1091 మందికి. అయితే ఇంకా కొన్ని పెన్షన్లు రావాల్సి ఉన్నది అని కోరుతున్నారు. ఒక 25, 30, 57 సంవత్సరాలు నిండిన వారు, భర్త చనిపోయిన వారు కొందరికి రాలేదు. అదేంటంటే మీ సేవలో పెట్టుకున్న వాళ్ళకి మొన్న 3 నెలల క్రితం వచ్చినాయి. ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళది స్క్రూటినీలో పడ్డాయి. కాబట్టి ఎలక్షన్లు కానీ స్క్రూటినీ చేపించి ఆ వాళ్ళకు కూడా 25, 30 మందికి ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇంకొక పెన్షన్ ఏంటంటే కొత్తగా బీడీలు చేసే వారికి పెన్షన్. మన వేల్పూర్ మీటింగ్లో సీఎం గారిని అడగడం జరిగింది, కేసీఆర్ గారిని. సార్ కొత్తగా మనం 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టినాం, 2014 తర్వాత కూడా కొత్త కోడళ్ళు వచ్చినారు, వాళ్ళు కూడా బీడీలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా పిఎఫ్లు వచ్చినాయి, వాళ్ళకు కూడా మనం పెన్షన్లు ఇప్పించే అవసరం ఉందంటే కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. మన ప్రభుత్వం మళ్ళీ రాగానే మొత్తం ఆశకొత్తూరులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఎంత 100 మంది ఉంటారా కొత్త పీడీపీఎఫ్ వాళ్ళు? ఇంకా ఎక్కువ ఉంటారా? బంపర్ ఆఫర్ పోయి ఆశకొత్తూరు ఎంతమంది ఉన్నా సరే అందరికి కొత్త పీడీపీఎఫ్ వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఆ బియ్యం కార్డులు కూడా ఏంటంటే అందరికి ఇచ్చినాం, కానీ కొడుకులు పెద్దగైనారు, కోడళ్ళు వచ్చారు, ఒక 2-3 ఏళ్ళు మంచిగానే కలుస్తున్నారు అత్తా కోడళ్ళు. ఇప్పుడు వేరు పడదాం అంటున్నారు, వేరు పట్టారు కూడా. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ సపరేట్ కార్డులు పుట్టియాల్సిన అవసరం ఉన్నది. నిజమే, వాస్తవమే 2 సంవత్సరాల నుంచి కొత్త కార్డులు ఇవ్వలేదు, అక్కడ కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లు అయినాక జనవరి నెలలనే కరెక్ట్ డిసెంబర్లో ఎలక్షన్లు అయితే కౌంటింగ్ అయిపోతుంది. జనవరి నెలలనే అందరికి కూడా కొత్త బియ్యం కార్డులు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈ బియ్యం కార్డులలో కూడా ఇంకో రకం ఉన్నది. దుబాయ్ మస్కట్ పోతాం, ఆ దుబాయ్ మస్కట్ పోయిన వారు అక్కడ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంటే ఈడ వాళ్ళ పేరు తీసేస్తున్నారు. ఈడ పేరు తీసేయంగానే వాళ్ళు వస్తున్నారు మళ్ళా నా పేరు లేదు అంటే పాపం ఆయనకు బియ్యం రాని పరిస్థితి కూడా ఉన్నది, వాళ్ళ పేరు ఎక్కియాలి. అట్లా కూడా కొన్ని కార్డులు చేసేటి ఉన్నాయి. ఇట్లా కుటుంబాలు పెరిగినాయి, ఈ మస్కట్ దుబాయ్ పై పేరు తీసేసినాయి. ఇదో నేను బాకీ ఉన్న పని ఏంటంటే ఇల్లు లేని వారికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే 3 లక్షల రూపాయల గృహలక్ష్మి పథకం కింద మంజూరు చేస్తామని చెప్పినాం. ఇప్పటికే ఈ గ్రామంలో 79 గృహలక్ష్మి మంజూరు చేసినాం. 72 ప్రొసీడింగ్లు వచ్చినాయి, ఇంకో 4 అప్లోడ్ కాలేదు, ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు కాబట్టి అవి కూడా వచ్చేస్తాయి. మొత్తం 80-82 మంది అప్లై చేసినారు, మాకు ఇల్లు కావాలి ఇల్లు కట్టుకుంటామని. 80-82 మంది అప్లై చేస్తే 79 మందికి మంజూరు చేస్తాం. 100% ఎవరికి కూడా రిజెక్ట్ చేయలేదు. ఎవరో ఇక స్లాబ్ బిల్డింగ్ ఉండి కూడా కొందరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని పక్కన పెట్టినంత తప్పిస్తే ఎవరిది కూడా రిజెక్ట్ చేయలేదు, అందరికీ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్ల తర్వాత మీరు మొదలు పెట్టుకోవచ్చు. 1,00,000 3 సార్లు సాయం చేస్తాం. ఎట్లెట్లా మీరు కట్టుకుంటారో అట్లా 1,00,000 రూపాయలు 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అంటే మేము అప్పుడు తెలియదు మాకు, ఇప్పుడు మాకు అర్థమైంది, మేము చేసుకుంటాము. ఖాళీ జాగాలు ఉన్నోళ్ళు మేము ఇల్లు కట్టుకుంటాము, లేదు పాత కూన పెంకులు ఇల్లు ఉన్నది ఇక గట్లా అది కూలిపోతుంది దాన్ని తీసేసి మేము ఇల్లు కట్టుకుంటాము అన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు సాయం చేస్తాం. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అటు తాండాలో కావచ్చు, ఒడ్ర కాలనీ కావచ్చు, మారుతి నగర్ కావచ్చు, అక్కడ కూడా ఎవరైనా గుడిసెలు కానీ రేకుల ఇల్లు కానీ ఉంటే వాళ్ళతో కూడా అప్లై చేపియండి. ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత మీరే బాధ్యత తీసుకోవాలి, వాళ్ళకి తెలియదు అవన్నీ కూడా మీరే బాధ్యత తీసుకొని మీరు అప్లై చేపిరి, నేను మా ఇల్లు మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. ఎన్నిక ఏదైతే ఉన్నదో ఈ ఎన్నిక ఈ రాష్ట్రాన్ని ఎవరు పాలించాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి,
అని నిర్ణయించే ఎన్నిక ఈ ఎన్నిక. ఈ ఓట్లు అనేటి ఏదో సర్పంచ్ ఎలక్షన్లు కాదు, లేకపోతే ఇక సర్పంచ్ గారికి పడకపోతే నేను అటుంటా, ఎంపీటీసీ గారికి పడకపోతే నేను ఇటుంటా, ఇట్లా అనుకొని దూరం దూరం అయిపోయి పార్టీలు వేరైపోయి పార్టీలు విడిపోయి ఓటు ఆగమాగము ఇష్టం వచ్చినట్టు చెయ్యొద్దు అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నాను. నిజంగా కూడా మీరు ఒక ఆలోచన చేయాల్సిన 2-3 విషయాలు ఉంటాయి, ఎక్కువ ఉండేవి. ఇవాళ ఎవరికి ఓటు వేయాలి మనం? ఇప్పుడు ఎవరైతే ఓట్లు అడగడానికి వస్తున్నారో నేను కాకుండా కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉన్నది, బీజేపీ పార్టీ వస్తూ ఉన్నది. ఈ 2 పార్టీలు కూడా మనకు కొత్త కాదు. నేను రాకన్నా మొదలు, కేసీఆర్ రాకన్నా మొదలు ఈ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే పాలించింది. అట్లనే ఒక 20 సంవత్సరాలు బీజేపీ, టీడీపీ పార్టీలు పాలించినాయి. నేను కొద్దిగా జాగ్రత్త వినాలి దయచేసి. ఇప్పుడు మనకంటే మొదలు వాళ్ళే ఉన్నారు. నేను కేసీఆర్ రాకున్న మొదలు ఈ గ్రామంలో, ఆసకొత్తూరు గ్రామంలో మా అక్క చెల్లెలకు ఒక 4 బిందెల నీళ్లు కావాలంటే ఏంటి పరిస్థితి? ఒక 4 బిందెలు నీళ్లు కావాలంటే అయితే సందు చివర్ల బోర్ దగ్గరికి పోవాలి, ఆ బోర్ నీళ్ళు కొట్టుకోవాలి, లైన్గా బిందెలు పెట్టుకోవాలి, ఆ బిందెలు పెట్టుకొని నా బిందె ముందంటే నా బిందె ముందని కొట్లాడాలి మనమే. అవి అన్నీ కూడా మనం చూసినామా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. బోర్ ఎండిపోతే ఏ ఊరికి ఏదన్నా లీడర్ వచ్చిందంటే, ఎమ్మెల్యే వచ్చిండు, సర్పంచ్ వచ్చిందంటే మొదలు మా గల్లీలో బోర్ వేస్తే నేను రాణిస్తాము అంటున్నారు. ఇంతకుముందు అదే డిమాండ్ ఉంటుండే. ఎలక్షన్లలో కూడా బోర్ బండ్ ఎండ తీసుకునే వద్దు ఎమ్మెల్యేలు, లీడర్లు బోర్ వేపిస్తామని చెప్పి. అంటే నీళ్ళకు ఆ పరిస్థితి ఉండే, నీకు మంచినీళ్ళు దొరకని పరిస్థితి ఉండే. ఇవాళ కేసీఆర్ నేను వచ్చిన తర్వాత కేవలం 4-5 సంవత్సరాల కాలంలోనే ఇవాళ పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి, గంగ నీళ్లు తీసుకొచ్చి, పెద్ద పెద్ద పైప్ లైన్లను తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మీ గ్రామంలో ట్యాంకులలో ఎక్కించి మళ్ళా ఇక్కడ చిన్న పైప్ లైన్లు వేసి మీ ప్రతి ఇంట్లో ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా నల్లా పెట్టి ఇవాళ కేసీఆర్ మన గంగ నీళ్లు మన బిందెలలో ఇంతనే నింపుతున్నాడా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంతకుముందు చెప్పినారు శ్రీధరు సర్పంచ్ గారు చెప్పినారు, కరెంటు మన తోటలకు ఎంత బాధ ఉంటుండేనో ఇవాళ ఎట్లున్నదో చెప్పినాడు. మన ఇళ్లలో కూడా మీరు ఏనాడైనా సుఖంగా నిరంతరంగా దినమంతా కరెంటు ఉండి మంచిగా వండుకున్న రోజు ఉన్నదా? 10 ఏళ్ల క్రితం నేను కేసీఆర్ రాకున్న మొదలు దినంలో కరెంటు పంచుతుంది. ఆసకొత్తుల 4 గంటలు ఇస్తే సౌత్ పేరైనా 4 గంటలు, మళ్ళా ఇటొక 4 గంటలు, అట్లా పొద్దంతా 4 ఊర్లకు పంచుతుంది. 4 గంటలు పంచుతుంది. రాత్రి 2-3 ఊర్లకు పంచుతుంది. కరెంటు లేక వాకిట్ల షాపులలో కూర్చొని బీడీలు చేసుకున్న రోజులు ఒక్కసారి గుర్తు చేసుకొని దయచేసి. కరెంటు లేక మీరు బయటనే మంచాలు వేసుకొని పన్న రోజులు కూడా ఒకసారి గుర్తు చేసుకొని దయచేసి. ఇవాళ ఎట్లా ఉన్నది మనకి ఇళ్ళల్లో? ఇవాళ పరిస్థితి ఉన్నదా? ఇవాళ మంచి 24 గంటలు ఫ్యాన్ తిరుగుతుంది, మంచిగా టీవీ నడుస్తున్నది, సీరియల్ చూసుకుంటా మనం అన్నం తింటున్నాం మంచిగా. అవునా? సీరియల్ చూసుకుంటా బీడీలు చేసుకుంటున్నాం, మనం ఇష్టం వచ్చినప్పుడు మనం ఫ్యాన్ వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మీకు వచ్చినాయి కాబట్టి చాలా తేలిక అనిపిస్తున్నది, చాలా ఈజీ అనిపిస్తున్నది. కానీ రాని రోజులైతే 50 ఏళ్ళు కష్టపడ్డమా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. ఇవాళ ఎవరికి వేయాలి ఓటు? కరెంటు కోసం మనం సతాయించిన వాళ్ళకి వేయాలనా? మన కడుపు నిండా కరెంట్ ఇచ్చి మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు కారుకి వేయాలన్నా ఓటు? ఎవరికి వేయాలా ఓటు? మనకంటే మొదలు వాళ్ళే కదా ఉన్నది. ఇదే చేయి గుర్తు, ఇదే పువ్వు గుర్తు, వీళ్ళే కదా ఉన్నది. మరి వీళ్ళప్పుడు ఎందుకు ఇవ్వలేదు కరెంటు? ఎందుకు మనం సతాయించారు? ఇట్లనే మూడోది కూడా ఇప్పుడు చెప్పినారు. ఈ గ్రామంలో, ఆసకొత్తూరు గ్రామంలో నేను రాకున్న మొదలు ఎన్ని సందులలో సీసీ రోడ్లు ఉండే? ఎన్ని సందులలో ఉండే సీసీ రోడ్లు? ఈ మెయిన్ రోడ్ ఒకటి ఉంటుండే, ఇంకా మా అయితే ఒక 2-3 రోడ్లు ఉండే. ఇవాళ ఎన్ని సందులలో సీసీ రోడ్లు అయినాయి? ₹1,30,00,000 సీసీ రోడ్లు మోరీలు చేసుకున్నాం ఆసకొత్తూరు ఊర్లో. మరి 70 ఏళ్లలో 2-3 రోడ్లు అయితే ఇవాళ ఎన్ని రోడ్లు అయినాయి? మరి ఆ 70 ఏళ్ళు పాలించిన వాళ్ళకి ఓట్లు వేయాలన్నా? ఇవాళ అన్ని మొత్తం రోడ్లు వేసి పెట్టిన వాళ్ళకి
కేసీఆర్కు టీఆర్ఎస్కు కారు వేయాలనా? ఇంతే కదా ఆలోచన చేయాల్సింది. అది కూడా మళ్ళీ పాత సీసీ రోడ్ ఉంటే దాన్ని కూడా నేను మళ్ళీ ఇప్పుడు డాంబర్ రోడ్ చేపిస్తాను. మీరు కూర్చున్నదే మొత్తం 3 మందులకి వెళ్ళిపోయి ఎవరు పని చేస్తున్నారు? మరి ఎవరికి వేయాలి ఓటు? అన్నం ఉడికిందా అని మొత్తం గిన్నెలో చేయవేంటి పిసుకాల్సిన అవసరం లేదు. అన్నం ఉడికిందా లేదా అని 2 ఇత్తులు చూస్తే తెలుస్తుంది. ఈ 2-3 పనులే మనకు మంచినీళ్ళు ఇయ్యనోళ్ళు, మనకు కరెంట్ ఇయ్యనోళ్ళు, మన ఇల్లు ముంగట సీసీ రోడ్లు పోయినోళ్ళు ఇవాళ మళ్ళీ ఓట్లు కావాలని వస్తూ ఉన్నారు. ఇవాళ మంచినీళ్ళు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కరెంట్ ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మీ సందులలో మీ ఇంటి ముంగట సీసీ రోడ్లు పోసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నేను కూడా ఓట్లు వేయడానికి వచ్చిన. ఎవరికి ఓటు వేయాలనో మీరే నిర్ణయం చేయాలని అక్క చెల్లెళ్ళారా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేయాలి. ఎలక్షన్ అనగానే ఆగమాగం అయిపోయి ఇగో ఈ కులం అటట ఆ కులం ఇటట ఏం అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది మనకు సౌకర్యం, మనకు పని చేసేవాళ్ళు. అట్లనే నేను పెన్షన్ల విషయం కూడా మనవి చేస్తా ఉన్నా. నేను కేసీఆర్ రాకున్న మొదలు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 170 మందికి వచ్చినట్టు ఆశకొత్తూరులో పోనీ 200 మందికి వేసుకో. 200 మందికి 200 రూపాయలు వస్తుండే పెన్షన్. ఇవాళ 1100 మందికి 2000 రూపాయలు చొప్పున వస్తూ ఉన్నది పెన్షన్ ఆశకొత్తూరు. మరి ఎవరికి ఓటేయాలి? 200 మందికి 200 చొప్పున ఇచ్చిన వాళ్ళకి ఓటేయాలనా? ఆ పార్టీలకు ఓటేయాలనా? 1100 మందికి 2000 చొప్పున ఇస్తున్న వాళ్ళకి ఓటేయాలనా? ఎవరికి ఓటేయాలి? ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి. ఇవాళ మన ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే నాకంటే మొదలున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ₹1 మనకు పంపించినారా? ఇవాళ కేసీఆర్ ఆశకొత్తూరు గ్రామంలో 139 పెళ్లిళ్ళైనాయి. 139 పెళ్లిళ్ళైతే 139 మందికి ₹1,00,000 చొప్పున ఇవాళ ఆడబిడ్డ కట్నం కింద పంపిస్తా ఉన్నాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద పంపించినాడు. ఇవాళ మరి అప్పుడు లేకుండే కదా, మరి ఇప్పుడు ఇస్తున్నాడు కదా కేసీఆర్. ఎవరి కోటేయాలి? ఇదే కదా ఆలోచన చేయాల్సింది. అనవసరంగా ఏదో మాట్లాడి అట్లనే అమ్మా మీకు హాస్పిటల్ రోడ్లో ఖర్చు అయితే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మీకు ఖర్చు అయితే, మీకు ఖర్చు అయినా సార్ మాకు డబ్బులు ఇప్పించడానికి వేల్పూర్కి వచ్చి నన్ను అడిగితే నేను మీ అప్లికేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి ఇచ్చి ఎంతో కొంత 20,000, 30,000, 40,000, 50,000 మీకు లక్ష ఖర్చు అయితే ఎంతో కొంత ఇప్పించే ప్రయత్నం చేసిన. ఇవాళ అట్లా ఆశకొత్తూరు గ్రామంలో 191 మందికి 88 లక్షల రూపాయలు ఇప్పించిన నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు. 191 మందికి 88 లక్షల రూపాయలు ఇప్పించిన. మరి ఉండే నాకంటే మొదలు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఉన్నప్పుడు ఉండేనా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు? గంతే కదమ్మా మనం ఆలోచన చేయాల్సింది. ఇవాళ రైతులు ఉన్నారు ఈ ఊర్లో, రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున 10,32 లక్షల ఇవాళ రైతు బంధు కింద రైతులకు వచ్చింది. కేసీఆర్ నేను లేకున్న మొదలు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఉన్నప్పుడు ₹1 రైతు బంధు కింద వచ్చిందా? ₹1 వచ్చిందా రైతులకు? ఒక్కసారి ఆలోచన చెయ్యాలన్న రైతన్నలు రైతవ్వలు దయచేసి. ఇవాళ ఎవరు చేస్తా ఉన్నారు? రైతు చనిపోతే 14 మందికి గ్రామంలో 70 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చింది. ఆదుకున్నారా అట్లా ఎవరైనా? ఇంతకుముందు రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని 5 లక్షల రూపాయలు ఎవరైనా ఇచ్చినారా? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి దయచేసి. రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం. మీ చౌత్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇవాళ లీకులమయం అవుతుంది. ఎంత బాధ అయినా ఏమైనా చాలా పని చేసినాం దాని మీద. దానికి 160 క్యూసెక్లు అవసరం ఉంటే 80 క్యూసెక్లే మోటార్లకు అందుతుండే. అందుకోసమే 3 నెలలు నడవాల్సింది నెలలే నడుస్తుండే. ఆ నెల నడిచే వారికి వెళ్ళే చౌత్పల్లి ఆశకొత్తూరు వాళ్ళు కొట్లాట, ఆశకొత్తూరు వాళ్ళు బషీరాబాద్ కొట్లాట, బషీరాబాద్ వాళ్ళు దోన్పాల వాళ్ళు కొట్లాట, ప్రతి ఒక్కళ్ళ కొట్లాట. నేను నీళ్ళ కోసం నేను పర్సనల్గా సొంతంగా కాలువలెంబట తిరిగి ఎందుకు 60 క్యూసెక్లే వస్తున్నది, 160 క్యూసెక్లు కావాలి కదా అని తిరిగి ఆ కాలువలు బొంగలు పడితే, కాలువలు బాగలేకపోతే 11 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ కాలువలన్నీ మంచిగా చేయించి ఇవాళ చెట్పల్లి దగ్గర పంప్ హౌస్లకు 160 క్యూసెక్లు అవసరం ఉంటే 160
వచ్చేటట్టు నీళ్లు అందేటట్టు వేసి దానికి సపరేటు పవర్ లైన్ లేకపోతే దానికి సపరేటు పవర్ లైన్ ఒకటి వేయించి ఇవాళ చౌట్పల్లి హనుమంత్ రెడ్డిని మన ఇష్టం ఉన్న రోజులు నడిపించుకుంటున్నాము. ఎండాకాలంలో కూడా మన చెరువులు నింపినమా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలా అని చెప్పి నేను నా రైతులను అడుగుతా ఉన్నాను. అవి లీకులు అవుతా ఉన్నాయని మొన్న నేను ముఖ్యమంత్రి గారిని అడిగినాను. సార్ లీకులు అవుతున్నాయి, కొద్దిగా అవకాశం ఉంటే స్టీల్ పైపులు మార్చండి అని చెప్పి నేను అడిగితే తప్పకుండా దాన్ని పరిశీలిద్దాం, దాన్ని సర్వే చేయించి చౌట్పల్లి హనుమంత్ రెడ్డి మంచిగా నడిచినట్టు స్టీల్ పైపులు కూడా వేసుకునే ఏర్పాటు చేద్దామని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు చెప్పినారు. ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ జరుగుతూ ఉన్నది. నేను ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, నేను ఒకటే ఇవాళ అడుగుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులు పేదల కోసం 2000 పెన్షన్ కావచ్చు, అట్లనే కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అట్లనే గురుకుల పాఠశాలలో పిల్లలకి చదువు చెప్పియడం కావచ్చు, ఇట్లా ఒక 4 పనులు పేదల కోసం, CMRF చెక్కులు కావచ్చు ఒక 5 పనులు, అట్లనే రైతుల కోసం 10,000 పెట్టుబడి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, అట్లనే 100% వడ్లని ప్రభుత్వమే కొని మీకు బ్యాంక్ అకౌంట్లలో వేయడం, పైసలు వేయడం కావచ్చు. ఇటు రైతుల 4, పేదల యొక్క 4-5. ఇవాళ దేశంలో మన తిరిగా కేసీఆర్ తిరిగా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 18 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఉన్నది. ఇవాళ నేను చెప్పిన ఇప్పుడు ఈ 4-5 పేదలై 4-5 రైతులై ఆ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా అవి లేవు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 4 దయచేసి ఇక్కడే కర్ణాటక దగ్గరలోనే ఉన్నది, బీదర్ దగ్గర 200 కిలోమీటర్లే, పొద్దున పోయి రాత్రి రావచ్చు. దయచేసి ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళే ఉన్నారు నాయకులు, దయచేసి ఒక కారు వేసుకొని పోయిరండి. మీకు ఇబ్బంది అయితే పైసల ఖర్చులు కూడా నేనే ఇస్తా, కారు ఖర్చు కూడా ఇవ్వండి ఇస్తా. ఒక కారు వేసుకొని పోయి బీదర్ దగ్గర ఒక 3-4 గ్రామాలు తిరగండి దయచేసి, తెలుస్తుంది అక్కడ ఏమున్నాయి ఏం లేవు అని. బీజేపీ నాయకులకు కూడా మనం చేస్తా ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడనే బాసార్ దాటంగానే వస్తుంది మహారాష్ట్ర. ఒక 2-3 ఊర్లు తిరిగిరండి దయచేసి, ఏమున్నాయో ఏం లేవో మీకు తెలుస్తాయి. నేనంటున్నా ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నాయి లేవు అంటున్నా, మీరు తిరిగి చూసిరండి. ఒకవేళ ఉన్నాయంటే నేను ఓట్లు అడగా, ఒకవేళ నిజంగానే లేకపోతే మీరే వచ్చి భగవంతుడు సాక్షిగా చెప్పాలి. ఆశా కొత్తూరులో నిజంగానే ప్రశాంత్ రెడ్డి చెప్పింది నిజమే, ఇక్కడ కేసీఆర్ ఇస్తున్నాయి, కర్ణాటకలో చేకూరుతోటి దగ్గర లేవు, బీజేపీలో పువ్వుగుర్తోల దగ్గర లేవు, మహారాష్ట్రలో నిజంగానే లేవు అని ఇట్లా మీరు ఆత్మ సాక్షిగా చెప్పాలి. చెప్పి కాంగ్రెస్ పార్టీ సోదరులు కూడా నాకే ఓటేయాలి, బీజేపీ పార్టీ సోదరులు కూడా నాకే ఓటేయాలి. నిజంగానే కదా మరి, వాళ్ళు ఉన్న దగ్గర ఇస్తలేరు, ఇక్కడ మాత్రం అన్ని చెప్తా ఉన్నారు. ఇంకొక 20-30% మంది డౌట్ ఉన్నట్టున్నది గెలవని, గెలుస్తామా? మళ్ళీ మీ దయతోటి ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఎట్లనైతే దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తున్నాం ఇవాళ, అట్లనే భూమి లేని పేదలు అడుగుతా ఉన్నారు, సార్ మీరు భూములు ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారు, మరి వాళ్ళకి ఇవ్వండి మంచిదే, చనిపోతున్నారు పాపం దురదృష్టంగా చనిపోతే ఇస్తున్నారు 5 లక్షలు, మాకేం అభ్యంతరం లేదు, కానీ మరి మా సంగతి ఏంది సార్ అన్నమాట మాట్లాడుతున్నారు భూమి లేనివారు. అది కూడా న్యాయమే అనిపించింది. ఇప్పుడు రైతు బీమా 60 లక్షల మంది చేయించినాం, భూమి లేని వాళ్ళు 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి, దాంట్లో సగమే ఉన్నారు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఆ 30 లక్షల భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆయన భార్య పిల్లలను ఆదుకోవటానికి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాగానే ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా గొప్ప నిర్ణయం, అది ఎవరు అట్లా కావాలని అనుకోము. ఒకవేళ జరగడానికి జరిగితే ప్రభుత్వం 5 లక్షల రూపాయలతోటి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రెండవది, ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ చేయించుకుంటాం, దానికి లిమిట్ ఇప్పుడు తక్కువ ఉన్నది. ఇప్పుడు మనం ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ 15 లక్షల రూపాయలకు పెంచుతాం. ఆ ట్రీట్మెంట్ ఏవైతే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉంటాయో, హార్ట్ ట్రీట్మెంట్, హార్ట్ ఆపరేషన్లు ఇటువంటి ఉంటాయో
15 లక్షల దాకా మనం రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఖర్చు పెట్టి చేపిస్తుంది. ఇది రెండవది. ఇది కూడా పేదల కోసమే తీసుకున్న నిర్ణయం. ఇక మూడవది, కొన్ని ఇళ్లల్లో ఏమీ రాదు ప్రభుత్వం నుంచి సహాయం. పెన్షన్ రాదు, రైతు బంధు రాదు. అంటే అలా భూమి ఉండదు, రైతు బంధు రాదు. ఆమెకు 57 ఏళ్ళ వయసు ఉండదు, పెద్ద మనిషి కాదు ఆమెకు వయసు 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఉంటుంది. ఆమెకు పెద్ద మనిషిలో పెన్షన్ రాదు. ఆమె బీడీలు చేయరాదు, ఆమెకి బీడీలు చేయదు. పొలం పనికి పోతుంది, కైకిలు పోతుంది, టైలర్ పని చేస్తుంది, దుకాణంలో పని చేస్తుంది, ఏదో చేస్తుంది. ఆమెకు బీడీల పెన్షన్ కూడా రాదు. అటువంటి ఇల్లు కొన్ని ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఏమీ రాని ఇల్లు కొన్ని ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి, ఆ ఇంట్లో ఉన్న మహిళకి నెల 3,000 రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇవ్వబడుతుంది. 3 అయినాయి కదా, ఇప్పుడు 3 అయినాయి. ఇది కూడా పేదవాళ్ళ కోసమే. ఇక గ్యాస్ సిలిండర్ ఇవాళ ఎంత రేటు ఉన్నది? 1,200 రూపాయలు రేటు ఉన్నది. ఇది ఏంటంటే పాడు కానీ కేసీఆర్ చేలో ఉండదు. ఇది కేంద్రం చేలో ఉంటుంది, నరేంద్ర మోడీ చేలో ఉన్నది. దీని ధర పెట్టు. ఆయన ఎక్కినప్పుడు పుణ్యాత్ముడు 400 రూపాయలు ఉండే, దాన్ని పాపం పెంచినట్టు 1,200 రూపాయలు చేసింది. ఇవాళ ఇదే గుర్తులో చేసారు 1,200 రూపాయలు. దాన్ని డీజిల్ ధర పెంచారు, 45 100 రూపాయలు చేసారు. పెట్రోల్ ధర పెంచారు, 55 110 రూపాయలు చేసారు. పోతే పెంచారు మాకేం పోయిందని మీరు అనుకుంటున్నారు. పోతున్నదే మన అసలుకి. డీజిల్ ధర పెరగానే ఏమవుతున్నది ఎరకనా? ట్రైన్ల కిరాయిలు పెరుగున్నాయి, లారీల కిరాయి పెరిగింది, ఆటోల కిరాయి పెరుగుతుంది, డీసీఎంల కిరాయి పెరుగుతుంది, ట్రాక్టర్ల కిరాయి పెరుగుతుంది. ఇప్పుడు ఊర్లో వాళ్ళు 1000 2,000 చేసుకుంటా ఇంటికి పంపిస్తుంటే వీళ్ళేమో పెంచుకుంటా మాయం చేస్తారు. అది అంటారు కదా, పోసమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసింది. కేసీఆర్ పొతం చేస్తుంటే వీళ్ళేమో మాయం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే 400 రూపాయలు మనం కట్టాలి సిలిండర్. మిగతా 800 రూపాయలు ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ నరేంద్ర మోడీ కట్టాడు. ఇక మనం కట్టక్కర్లేదు. ఇక ఇదానికి కూడా సపోర్ట్ లేవు. అబ్బాయి ఏమన్నా 2 నిమిషాలు అయిపోయింది పా. ఇంకోటి, మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. దొడ్డు బియ్యం తెచ్చుకొని కొందరేమో తింటున్నారు, కొందరు మెల్ల సాటుకు అమ్ముకుంటున్నారు కదా. సాటుకు అమ్మి మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసి సన్నం బియ్యం కొనుక్కుంటున్నారు. ఈ విషయం కేసీఆర్ తెలిసింది, మనం సాటుకు అమ్ముకునే విషయం తెలిసి ఇదంతా ఎందుకు రప్పరప్ప. ఇక వచ్చేసారికి వెళ్ళి వచ్చే గవర్నమెంట్లో మనం రాగానే మొత్తం కంట్రోల్ బియ్యం సప్లై సన్న బియ్యం. ఇక దొడ్డు బియ్యం అనేది లేదు. ఇక సన్న బియ్యం వచ్చిపోయిరా వాళ్ళు ఎక్క చెప్పి ఏంది వీడు కట్ట చెప్తుంది అనుకుంటున్నారా? సపోర్ట్ వస్తలేదు అందుకోసమని మనం వాళ్ళకి అగాధని చెప్పాం. మెల్లమెల్లగా పెంచుకుంటా పోతాం, సిస్టమేటిక్గా చేస్తాం. కేసీఆర్ ఎప్పుడైనా అంతే 200 ఇప్పుడు 1000 అన్నాడు ఇచ్చిండు, 1000 మళ్ళీ 2000 అన్నాడు ఇచ్చిండు. ఇప్పుడు 2000 3000 చేస్తాం ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరం. తర్వాత 2వ సంవత్సరం నుంచి 500 పెంచుకుంటా పోతాం. మొదటి సంవత్సరం గెలంగానే 3000, తర్వాత 2వ సంవత్సరం 3500, 3వ సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. నేను మళ్ళా తప్ప ఎలక్షన్లప్పుడు ఇట్లా మైక్ పట్టుకొని వచ్చినప్పుడు 5000 లేదనుకోండి పెన్షన్, నన్ను ఊర్లోకి రానియకపోతే. ఈ రైతులు ఏంటంటే రైతు బంధు, ఇది కూడా మీకు గుర్తుండాలి. ఫస్ట్ 8000 ఉండే ఇచ్చిండు, తర్వాత 8000 ఎకరం ఇచ్చిండు, తర్వాత 10,000 చేసిండు, ఇప్పుడు 10,000 ఎకరం ఇస్తా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు గెలంగానే 12,000 రూపాయల ఎకరం అవుతుంది రైతు బంధు. అది కూడా మొదటి సంవత్సరం 12,000 రూపాయల ఎకరం, 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు ఎకరానికి. ఒకవేళ మళ్ళీ నేను వచ్చినప్పుడు 16,000 కాకపోతే ట్రాక్టర్లు అడ్డం పెట్టుర్రి, నన్ను రానియకూర్రి. ఇప్పుడు దుబాయ్ మస్కట్లో కూడా ఉన్నారు కదా మన వాళ్ళు, పాపం పనిచేయబోయారు కదా బయట దేశాలలో, గల్ఫ్ దేశాలలో. అంటే ఏం కావద్దు, ఒకవేళ జరగరాని వాళ్ళకి ఏమన్నాడు అయితే ఆ కుటుంబం ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తాము, వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల బీమా, కేసీఆర్ బీమా ఇస్తాం.
రుణమాఫీ మీద ఏమో డౌట్ ఉన్నాయట. ఎవరు డౌట్ పెట్టుకోకూరి, ఆపిందే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇస్తలేరు అని లోన్ చేపిస్తున్నారు. 3 వాళ్ళ ఉండే రుణమాఫీ 3 వాళ్ళలో 2 వాళ్ళు ఇచ్చేసినాం. ఇప్పుడు ఒక పాలే ఉన్నది. ఇంకా ఎంత ఆపినా ఈ 3వ తారీఖు దాకానే ఆపుతారు. ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఎవరి అకౌంట్లలో వాళ్ళ డబ్బులు పడుతూనే ఉంటాయి. ఎవరికన్నా పడకపోతే నా జిమ్మదారు. అందుకోసం ఎవరు చెప్పినా వినకుంది. ఒకసారి ముఖ్యమంత్రి సంతకం అయిపోయింది, గవర్నమెంట్ జీవో అయిపోయింది అంటే అది కుల సంఘాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఎవరు ఆపినా ఆగలేదు, అయితూనే ఉంటాయి. అవి గవర్నమెంట్ ప్రాసెస్. అది వట్టిగా మనల్ని అట్లా కన్ఫ్యూజ్ చేయడానికి, ఆగం చేయడానికి ఎలక్షన్లు కదా, ఆగం చేసి ఏదో డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అక్కా చెల్లెలు కూడా ఆలోచించుర్రి. 10 ఏళ్ల నుంచి ప్రతిదీ కూడా మొదలుపెట్టి ఒకంత పెంచి ఇట్లా తీసుకుంటా పోతున్నాడు కేసీఆర్. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే పెంచుకుంటా తీసుకుంటా పోతా అంటున్నాడు. ఇక వాళ్ళేమో ఒకటేసారి చెప్తున్నారు, ఉన్నప్పుడు ఇవ్వలేదు, వాళ్ళు ఉన్నప్పుడు 200 రూపాయలే దిక్కు, ఇప్పుడు ఉన్న దగ్గర కూడా ఇస్తలేరు, 750 రూపాయలే దిక్కు ఉన్న దగ్గర. ఆడ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏదీ లేదు. కాకపోతే ఈడ మాత్రం ఇస్తాము అని చెప్పి అబద్ధం ఆడుతున్నారు. దయచేసి మీరు ఆలోచన చేయండి, కరెక్ట్ ఏదో మీరు నిర్ణయం చేయండి. అన్ని మీ కళ్ళ ముందే ఉన్నాయి, ఏది కూడా కళ్ళ ముందు లేక లేదు. మంచినీళ్ళ విషయం మీ కళ్ళ ముందే ఉంది, కరెంటు విషయం మీ కళ్ళ ముందే ఉంది, పెన్షన్లు పెరిగినాయి మీ కళ్ళ ముందే ఉన్నది, అన్ని రకాలుగా రైతులకు కూడా అన్ని మీ కళ్ళ ముందే ఉన్నాయి. కాబట్టి ఓటు అనేది ఆషామాషిగా వేయకూడదు. దయచేసి నేను ఇష్టపడి మనసు పెట్టి పనిచేసిన నేను, దయచేసి నన్ను కాపాడుర్రి, నన్ను ఆశీర్వదించుర్రి. కారు గుర్తు కోటేసి ఇప్పుడు నేను పెన్షన్లు కూడా చెప్పిన అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని మీరు మళ్ళా నన్ను ఒకసారి ఆశీర్వదించాలని కారు గుర్తు కోటేసి మంచి మెజార్టీతో గెలిపిర్రి. వేరే వాళ్ళు చెప్పినవన్నీ నమ్మకూరి, నా మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. గట్లా గిట్లా అన్ని నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నా పేరు తీస్తున్నారు. ఆ భగవంతుడు ఒకటే చెప్తున్నా, నాకు ఏమీ సంబంధం లేదు అవిట్లల్లా. నేను అటువంటి కాదు, నేను అవిట్లల్లో పోను. అనవసరంగా నన్ను రాజకీయాల్లోకి లాగి దీంట్లో ముగ్గులోకి లాగేదో బదనాం చేయాలని చూస్తున్నారు తప్పిస్తే ఏం కాదు. దయచేసి నన్ను నమ్మండి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కారు గుర్తు కోటేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపిమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. जो बोले ये पूरे अपने कौम के लिए बहुत यूज होगा, वो पूरे के पूरे आप जरा समझिए, आप भी हमको सपोर्ट करिए. थैंक यू.